నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఇచ్చిన మరో కీలకమైన హామీ ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈ హామీ అమలుపై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. అన్నీ కుదిరితే ఈ ఉగాది నుండి దీనిని అమలు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ పథకం విధి విధానాలు అమలు అంశంపై మంత్రులతో కూడిన ఒక కమిటీ ప్రత్యేక అధ్యయనం చేస్తూ ఉండగా ఆ నివేదిక రాగానే చర్చించి ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఉచిత బస్సు పథకం అమలుపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసనమండలిలో చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించాం అని మంత్రి సంధ్యారాణి ప్రకటించడంతో కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందనే కోణంలో వైసీపీ నేతలు ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు ఈ పథకం మీద కూటమి ప్రభుత్వం ఆలోచనలు ఏంటి, ఈ పథకాన్ని ఎలా అమలు చేయనున్నారు, ఎప్పటి నుండి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన 6 ప్రధాన హామీలలో కీలకంగా నిలిచిన వాటిలో మహిళలకు ఫ్రీ బస్సు పథకం ఒకటి. అయితే గడిచిన 9 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకువచ్చింది. ముఖ్యంగా వివిధ శాఖల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అదేవిధంగా మిగతా మంత్రులు కూడా వారి వారి శాఖల్లో మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకున్న కూటమి సర్కార్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు, రాష్ట్రంలో పేదరికం నిర్మూలించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందుకు సంబంధించి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు కేంద్రం నుంచి కూడా భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చి అభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తోంది. అయితే సంక్షేమ పథకాల విషయానికి వచ్చేసరికి నెలకు 4,000 రూపాయల పింఛన్ పథకాన్ని ఇప్పటికే అమలు చేస్తుండగా వృద్ధుల్లో కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది. అయితే ఉచిత బస్సు పథకం కోసం మహిళలు మాత్రం 9 నెలల నుంచి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం ఉచిత బస్సు పథకం అమలుకు రంగం సిద్ధం చేసింది. పథకం అమలు కోసం రవాణా శాఖ మంత్రితో పాటు హోంశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు సభ్యులుగా ప్రభుత్వం ఇప్పటికే ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇది అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ఉచిత బస్సు పథకంపై కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైన సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశించారు. అటు ఆర్టీసీలోని డీజిల్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణ, మైలేజ్లో ఉన్న వ్యత్యాసాన్ని లెక్కించాలని కూడా చంద్రబాబు సూచించారు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నందున ఆర్టీసీలో వాటి వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను వినియోగించుకుని 1,253 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. దూర ప్రాంతాలకు ఎలక్ట్రిక్ బస్సులు నడిపితే ఛార్జింగ్ విషయంలో తలెత్తే సమస్యలకు పరిష్కారాలు ఆలోచించాలని సూచించారు. బస్సులు అద్దెకు తీసుకునే విధానం వల్ల లాభ నష్టాలు, సొంతంగా బస్సులు కొనుగోలు చేయడం వల్ల కలిగే ఉపయోగాలపై పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీఎం సూచించారు. ప్రస్తుతం ఆర్టీసీలో నిత్యం సగటున 44 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో పాస్ హోల్డర్లు కాకుండా రోజుకు 27 లక్షల మంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. వీరిలో సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ప్రయాణించేవారు దాదాపు 3 లక్షల మంది దాకా ఉన్నారు. మిగిలిన 24 లక్షల మంది పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసు, విశాఖపట్నం, విజయవాడలోని సిటీ ఆర్డినరీ, మెట్రో సర్వీసు ప్రయాణికులు.
ఈ సర్వీసుల్లోనే రోజుకు ప్రయాణికుల సంఖ్య 10 లక్షల వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిత్యం ప్రయాణించే వారిలో 40% మహిళలు, 60% పురుషులు ఉంటున్నారు. స్త్రీలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య 60%కి చేరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 69% ఉండగా ఈ పథకం అమల్లోకి వస్తే తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ అది 95%కి చేరుతుందని అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్య పెరిగే సర్వీసుల్లో బస్సుల సంఖ్య పెంచాల్సి ఉంటుందని, మొత్తం 5 రకాల సర్వీసులు కలిపి అదనంగా 2000 బస్సులు కావాలని అధికారులు తేల్చారు. ఇప్పటికే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత ఉందని, ఈ పథకం అమలు చేస్తే మరో 5000 మంది డ్రైవర్లు, మరో 5000 మంది కండక్టర్లు, 1500 మంది మెకానిక్లు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 11500 మంది ఉద్యోగులు అవసరమని కూడా అంచనా వేశారు. ప్రస్తుతం ఆర్టీసీకి టిక్కెట్ల ద్వారా రోజువారీ రాబడి 16 నుంచి 17 కోట్లు ఉంటోందని, అందులో మహిళా ప్రయాణికుల ద్వారా 6 నుంచి 7 కోట్లు వస్తోందని, ఈ లెక్కన వారికి ఉచిత ప్రయాణం అమలు చేస్తే నెలకు సగటున 200 కోట్లు ఆర్టీసీ కోల్పోతుందని ఆర్టీసీ అంచనాకు వచ్చింది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ నెలకు 300 కోట్ల వరకు జీతాలు చెల్లిస్తోండగా, ప్రభుత్వం అదనంగా నెలకు మరో 200 కోట్లు ఆర్టీసీకి వెచ్చించాల్సి ఉంటుందని అధికారులు లెక్క తేల్చారు. అటు ప్రభుత్వం ఈ పథకాన్ని మహిళా సాధికారతకు దోహదపడుతుందని గట్టిగా నమ్ముతోంది. ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే పట్టణాల్లో లభించే స్వయం ఉపాధి అవకాశాల వైపు గ్రామీణ మహిళలు మొగ్గు చూపుతారని సర్కారు భావిస్తోంది. ఉదాహరణకు సమీప పట్టణంలోని కంపెనీలో 10,000కు పనిచేసే మహిళలు రోజు గ్రామం నుంచి అక్కడికి వెళ్లి రావడానికి ఆటోలు, బస్సుల మీద నెలకు 3,000 వరకు వెచ్చించాల్సి వస్తోందని, ఫ్రీ జర్నీతో ఈ బస్సు ఛార్జీల ఖర్చులు మిగలడంతో పట్టణాలకు వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన గ్రామీణ మహిళలకు కూడా కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువులను సిటీకి తరలించి ఆదాయం పొందేందుకు మహిళలకు ఫ్రీ జర్నీ ఒక అవకాశంగా మారుతుందని కూడా కూటమి సర్కార్ అంచనా వేస్తోంది. వీరి వ్యాపారం, లావాదేవీలతో ప్రత్యక్షంగా వారి కుటుంబాలకు మేలు జరుగుతుందని, పరోక్షంగా ప్రభుత్వానికి కూడా పన్నులు వచ్చి ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని, అంతిమంగా ఇది జీడీపీని పెంచి మహిళా సాధికారతకు తోడ్పాటును అందిస్తుందని సర్కారు గట్టిగా నమ్ముతోంది. కాగా ఇటీవల శాసనమండలిలో మంత్రి సంధ్యారాణి ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని నిర్ణయించామని మంత్రి సంధ్యారాణి ప్రకటన చేశారు. దీంతో విపక్షాలు ఆమె ప్రకటన ఆధారంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శల దాడిని ప్రారంభించాయి. ఉచిత బస్సు ప్రయాణానికి కండిషన్లు విధించడంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ జిల్లా మహిళలు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులు అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఏరు దాటేంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్నలా కూటమి ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమని ఊదరగొట్టి ఓట్లు వేయించుకున్నారని, ఇప్పుడు కండిషన్ సప్లై అనడం దారుణమని షర్మిల విమర్శించారు. తెలంగాణలో, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే ఉచిత బస్సు పథకాన్ని విజయవంతంగా అమలు చేశాయని, రాష్ట్రమంతటా ఏ మూల నుంచి ఏ మూలకైనా ఉచిత బస్సులో ప్రయాణించేందుకు వీలు కల్పిస్తున్నాయని ఆమె చెప్పుకొచ్చారు. దీనివల్ల ఆర్టీసీకి నష్టం వచ్చినా, ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది వచ్చినా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. 1,00,000 కండిషన్లు పెడితే ఈ బస్సు పథకం ఎందుకని ఆమె ప్రభుత్వాన్ని విమర్శించారు. అటు వైసీపీ నేతలు సైతం దీనిపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ ఆరంభించారు. మరి ఈ నేపథ్యంలో 600 ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. మంత్రి సంధ్యారాణి చెప్పినట్టుగా కాకుండా అన్ని వర్గాల మహిళలకు మేలు జరిగేలా ప్రభుత్వం దీనిని అమలు చేసేందుకు అడుగులు వేగంగా వేస్తోంది. సూపర్ 6లో భాగంగా తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని తీరతామని, ఆడబిడ్డలకు నెలకు 200 కోట్లు ఖర్చు పెట్టడాన్ని తాము నష్టంగా భావించబోమని వారు చెబుతున్నారు.
త్వరలోనే దీనిపై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంతో పాటుగా వచ్చే ఉగాది పండుగ నుండి దీని అమలుకు రంగం సిద్ధం చేస్తుందట ప్రభుత్వం. తద్వారా తాము ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామనే భరోసాను కల్పించబోతోంది ప్రభుత్వం. ఇక ఇది ఇవాళ బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.